మా తమ్ముడు సురేష్ కూడా ఇప్పుడే బెయిల్ మీద వచ్చినాడు. లగచర్లలోని అక్కడ ఉండే గిరిజన రైతులు, దళిత రైతులు, బీసీ ఎస్సీ రైతుల కోసం పోరాడి మరి వాళ్ళ న్యాయం కోసం పోరాడి ఉద్యమించే బాల సూర్యుడై లగచల్రా ముద్దు బిడ్డడై ఆసన్న ముదిరాజు మనుమడై అన్యాయం ఎదిరించే యువకుడై. ఉద్యమించే బాల సూర్యుడై లగచల్రా ముద్దు బిడ్డడై ఆసన్న ముదిరాజు మనుమడై అన్యాయం ఎదిరించే యువకుడై. అందరికీ తోడుగున్నాడు, జనమందరూ నా వాళ్ళు అన్నాడు, ఆపదొస్తే ఆదుకున్నాడు, అన్నదాతల కండగా ఉన్నాడు. భోగమోని మా సురేష్ అన్న గుణములో నీకు సాటెవరన్న, ఉప్పు పిడికిలి ఎత్తినవన్న, అగ్గి పిడుగువై కదిలినవన్న. భోగమోని మా సురేష్ అన్న గుణములో నీకు సాటెవరన్న, ఉప్పు పిడికిలి ఎత్తినవన్న, అగ్గి పిడుగువై కదిలినవన్న. లగచల్ర చుట్టూ ఊర్లున్నవి, అవి పచ్చని పంటల సిరులైనవి. మాగాని శిలకాల మడులున్నవి, ఆడమణులు మాణిక్యాలు పండుతవి. పాలకుల కన్ను పడ్డదో, పట్ట పగలే కుట్రలు చేసిరో, కంపెనీ పేరు చెప్పిరో, ఉన్న ఊరుకే ఎసరు పెట్టిరో. దౌర్జన్యాలకు దిగిన అరే కేసులతో భయపెట్టినా చోల్పూర యువకుల కలిసెనో, కన్న ఊరునుగా పాడగదిలేనో. పల్లె పల్లెలు తిరిగేనో, పంట పొలాలు ఇడువనని చెప్పెనో. ఊరూర యువకుల కలిసెనో, కన్న ఊరునుగా పాడగదిలేనో. పల్లె పల్లెలు తిరిగేనో, పంట పొలాలు ఇడువనని చెప్పెనో. ఎక్కడి కంపెనీ ఎవరికి లాభం, ఇది ఏమి దందా మీకొచ్చేదెంత, కారిడారు పేర కాజేసేదెంత, కక్కుర్తి పడి వాళ్ళు మింగేదెంత, లెక్కలు